గజ్జల నాగేష్ గారు అయితే ఉన్నారు సార్. ముందుగా మీకైతే వినాయక చవితి శుభాకాంక్షలు సార్. ముందుగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభ సందర్భంగా మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరపున వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా యావత్ భారతదేశ నలుమూలల నుండి కూడా ఈ ఖైరతాబాద్ కైలాసంలో వెలిసిన మహావినాయకుని దర్శించడానికి తండోపతండాలుగా ప్రతి సంవత్సరం కూడా వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారు మొదటి పూజ చేయడం జరిగింది వినాయకుని దగ్గర. మరి దాని తర్వాత ఈ రోజు మళ్ళా సాయంత్రం 4 గంటలకు మన మన గవర్నర్ గారు కూడా వాళ్ళు కూడా విచ్చేయి ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా పూజ జరుగుతుంది. ఈ విధంగా ప్రముఖులందరూ కూడా ప్రముఖ రాజకీయ పార్టీలు, ప్రముఖ నాయకులు, ప్రముఖ ఇండస్ట్రీస్ అందరు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలిచ్చేసి అన్ని రంగాల వాళ్ళు, క్రీడా రంగాలు అయితే, సినిమా రంగాల వాళ్ళు అయితే, పారిశ్రామికవేత్తలు అయితే అందరు కూడా ఇక్కడ తండోపతండాలుగా ఇక్కడ వచ్చేసి మరి పూజలు చేయబోతుంటారు. వాళ్ళకందరు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మరి సామాన్య ప్రజలకు కూడా దూరం నుండి చూసి వెళ్లకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో భారీ ఎత్తున ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వచ్చిన భక్తులు దూరం నుండి చూసి వెళ్లకుండా బారికేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా స్థానిక మన ఎమ్మెల్యే దానం నాయక్ వాళ్ళు ప్రెసిడెంట్ అయితే మేము వైస్ ప్రెసిడెంట్, మా కమిటీ అందరం కూడా కలిసి రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలను ఎంతో ఘనంగా బ్రహ్మాండంగా మేము జరుపుకోవడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు, ముఖ్యంగా స్థానికులు మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు వాళ్ళు చాలా గొప్పయి. మరి మా తరఫున కూడా ఉత్సవ కమిటీ తరఫున పెద్ద ఎత్తున వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఏ భక్తునికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా ఆగ మేఘాల మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే మా వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఇబ్బంది లేదు అని అంటున్నారు, కానీ అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అక్కడ ప్రజలు అయితే కొంచెం నిస్సహాయంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే మాకు ఇంకా మేము వచ్చి 2.5 hours అవుతుంది, స్టిల్ ఇప్పటిదాకా మేము కనీసం దర్శించుకోలేకపోయాము. సీఎం రావడం వల్ల మమ్మల్ని ఇంతసేపు ఆపడం కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పి అక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది సార్. మరి దీనికి ఏం చెప్తారు మీరు? ఎవరైనా కూడా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అక్కడ పూజలు జరుపుతున్నప్పుడు వాళ్ళకి అక్కడ అలో చేయరమ్మా. పూజలు వాళ్ళు జరుపుతున్నప్పుడు కాబట్టి తొలి పూజ జరుగుతున్నది. తొలి పూజ అయినప్పుడు కొంచెం ఒక అర్ధగంట సేపు అక్కడ అందరినీ కూడా ఎక్కడక్కడ నిలిపేయడం జరిగింది. ఎందుకంటే తొలి పూజ కదా, దాని ప్రశాంత వాతావరణం లోపల ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే వచ్చిన భక్త జమూసనం అందరూ కూడా ఆ యొక్క పంతుల పైన కానీ వాళ్ళ పైన పడితే అక్కడ పూజ, మొదటి పూజ మరి జరగకపోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. మరి అబ్వియస్లీ మీకు తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ వారు పూజలు చేయడం కూడా జరుగుతుంది. మరి వారి యొక్క పోలీసు వ్యవస్థ, వారి యొక్క భద్రతా వ్యవస్థ వాళ్ళు చూసుకోవటం జరుగుతుంది. కొద్దిగా ఇబ్బందిగా అనేది ఉంటుంది కాబట్టి కొంచెం భక్తులు భగవంతుని దర్శించడానికి వచ్చారు కాబట్టి ఎలాంటి కూడా ఆటంకాలు కలగకుండా మేము వాళ్ళకి ఇమీడియట్లీగా ఈ యొక్క పూజలు అయిపోయిన తర్వాత అందరినీ కూడా వదులుతున్నాము. అందరూ కూడా వరుసగా వెళ్తున్నారు. మీరే చూడండి, ఎవ్వరు కూడా ఎక్కడ నిలబడకుండా ముందుకు సాగుతున్నారు. నిజంగా మేము మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున కేవలం పూజ జరిగేటప్పుడు ఆపేయడం జరిగింది, మళ్ళీ తర్వాత ఆపడం జరగదు. అందరికీ కూడా సులభంగా సురక్షితంగా పూజ చేసుకునేందుకు అవకాశం జరుగుతుంది.